హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో ఆలు పిడుపు ఇంకా పుల్కా అండి. చాలా సింపుల్గా మనం ఇది మార్నింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండిని చపాతీ పిండిలో ఇలా మిక్స్ చేసుకొని బాల్స్లా చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఇంట్లో మనకి ఇలాంటి రోటీ మేకర్ ఉంటే ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి పుల్కాలు. డైరెక్ట్గా కావాలంటే మనం ఈ రోటీ మేకర్ మీద పుల్కా చేసుకోవచ్చు. లేకపోతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా రోటీ మేకర్ మీద మాత్రం ఒత్తుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మనం పుల్కా చేసుకున్నా కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. లేకపోతే రోటీ మేకర్ లేకపోయినా కూడా మనం డైరెక్ట్గా ఒత్తేసుకున్నా కూడా మార్నింగ్ టైం చాలా సింపుల్గా అయిపోతాయండి పుల్కాలు మనం ప్లాన్ చేసుకుంటే. మన ఛానల్లో ఆల్రెడీ 10 మినిట్స్లో 48 పుల్కాస్ ఎలా చేయాలి ఈజీగా అనేది కూడా నేను వీడియో పెట్టున్నాను. ఒకసారి వీలైతే చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా పుల్కాలు రెడీ చేసుకొని ఇప్పుడు మనం పిడుపు కోసం ప్రాసెస్ చూసుకుందామండి. ఇలా మ్యాష్ చేసుకొని పొటాటోస్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసేసుకొని ఒకసారి దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే టేస్టీ పొటాటో పిడుపు చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. పుల్కాతో కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. ఇలా మనకి లంచ్ ప్లానింగ్లో చక్కగా పుల్కా ఇంకా పిడుపు, దీంతోపాటు మన ఇంట్లో ఫ్రెష్గా తోడుపెట్టిన కర్డ్ అండి. కర్డ్లో మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి. ఇది కూడా మనం లంచ్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు ఏదో ఒక ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే బత్తాయి యాడ్ చేశాను. ఇలా సింపుల్గా మన లంచ్ ప్లానింగ్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ అన్నీ కూడా యాడ్ అయ్యేలా మనం లంచ్ని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను చేస్తున్న ఈ లంచ్ ప్లానింగ్తో పాటు నేను బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకి ఈజీగా మార్నింగ్ చాలా ఫాస్ట్గా కూడా రెడీ చేశానండి. గ్రేప్ జ్యూస్ ఇంకా ఇడ్లీ కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు.